ఏంటి మమ్మీ ఈరోజు స్పెషల్? బచ్చలాకు పప్పు. తెల్ల బచ్చలి మన ఇంట్లో చెట్లది. బచ్చలి పప్పు. ఫిష్ ఫ్రై. చేప ఫ్రై. ఓకే. ఏం బచ్చలి? ఓకే, ఇవంటే బ్లాక్ కూడా ఉంటుంది. రెండు కప్పులు కందిపప్పు. 2 కప్పులు కందిపప్పు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట నానబెట్టాను పప్పు. అరగంట నానబెట్టిన పప్పు, ఒక 12 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి, అంటే కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఫుల్గా వేయకుండా మధ్యలోకి ఇలా కట్ చేసి, ఇవి కూడా మన చెట్లువేనా? చెట్లేవి. ఒక 12 పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు. ఓకే. 3 టమోటాలు. తర్వాత ఒక ఉల్లిపాయ. ఓకే. తర్వాత బచ్చలాకు కోసి శుభ్రంగా 4 సార్లు వాష్ చేసేసి ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకుని అది కూడా ఇలా పప్పులో పెట్టేస్తాను. డైరెక్ట్ గా ఇప్పుడే పెట్టేస్తాను. చాలా మంచిది ఇది హెల్త్ కి. మామూలుగా ఆకు థిక్నెస్ ఉంటది కాబట్టి కాళ్ళు నొప్పులకి, కీళ్ళు నొప్పులకి అన్నిటికీ కూడా ఇది చాలా మంచిది. బచ్చల కూర, గోంగూర ఇవన్నీ చాలా మంచిది అన్నమాట. అందుకని ఇలా వేసేసి ఇప్పుడు తర్వాత ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్ని వేస్తాను. కొంచెం ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను నేను, అందరికి కావాలి కాబట్టి ఎక్కువ చేస్తున్నాను. కారం, పచ్చి కారం, మన ఇంట్లో కారము. మిరపకాయలు వేసినా కూడా నేను కొంచెం కారం వేస్తాను. కాస్త పసుపు. ఓకే. వేసేసి చింతపండు, నీళ్లు మాత్రం కరెక్ట్ గా కొంచెం 1 కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోద్ది అన్నమాట. 2 కప్పులు అంటే నీళ్ళు వస్తుంది కదా, 2 కప్పులు పప్పుకి 2 కప్పులు నీళ్ళు వేస్తాను. కరెక్ట్ గా సరిపోతుంది. ఆకులో ఉండేది సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 విజిల్లు వచ్చేదా ఉంచుతాను. ఓకే. చింతపండు అన్ని వేసేసాను కదా, వేసేసిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ రానిస్తాను. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని పోపు వేసేసుకోవడం. పప్పు 10 విజిల్ రానిచ్చి ఆపేసి తర్వాత మనకు రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని తాళింపు పెట్టేస్తాను. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మామూలు ఒడివి అని చెప్తాం మేము. ఉల్లిపాయ తోటి చేసే ఒడి వేసి తాళింపు పెడతాను. చిత్తూరు స్పెషల్. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఒడివి తోటి పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటది అన్నమాట. అది అంటే ఇది విజిల్స్ అయిపోయి 10 విజిల్స్ వచ్చిన తర్వాత, 10 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఆపేసి ప్రెషర్ పోనిచ్చి పప్పు మెదిపి అప్పుడు తాళింపు పెడతాను. ఆ ఒడి వేసి తాళింపు పెడతాను అన్నమాట. ఆ ఒడివి సంవత్సరానికి ఒకసారి చేసుకొని ఉంచుకుంటాను. సమ్మర్ లో. సో ఇది ఎక్కువగా చిత్తూరు సైడ్ చేస్తారా? చిత్తూరు సైడ్, రాయలసీమ సైడ్ చేస్తారు ఎక్కువ. బాగా టేస్ట్ గా ఉంటది. దాన్ని పెట్టి తాళింపు పెడతాను. బాగా బాయిల్ అయిపోయినట్టు ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా వచ్చేస్తే ఇప్పుడు మెదిపి తాళింపు పెట్టుకోవచ్చు. చూసావా ఎంత బాగా వచ్చింది. అంతే. 10 విజిల్స్ వచ్చాయి. 10 విజిల్స్ వచ్చినాయి. నీట్గా మెదిగిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని మెదిపేసి తాళింపు పెడతాను. ఇప్పుడు సాల్ట్ సరిపడా సాల్ట్. ఇదే ఒడివమ్మ. ఒడివ అంటారు దీన్ని. ఇలా చేసి సంవత్సరానికి ఒకసారి ఇలా పెట్టేసుకుంటే పప్పుచారుకి, పప్పు, దాంట్లో ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు,
బద్ద మినపప్పు, తెల్లగడ్డలు, అదే కరివేపాకు అన్ని వేసి ఇలా చితక్కొట్టి ఇదిగో చూడు ఇలా వస్తుంది పొడి పొడిగా. అంటే ఇది పెద్ద కానీ ప్రాసెస్ పెద్దది కదా ఇది. పోపు దినుసులు అన్ని అన్నమాట. అంటే ఎండబెట్టాలి బాగా 40 days ఎండబెట్టాలన్నమాట. ఎండ చేసి ఉంట పెట్టుకోవాలి. అది ఇది ఎక్కువ చిత్తూరు తమిళనాడులో చిత్తూరులో ఎక్కువ చేసుకుంటాం. తమిళనాడు మొత్తం అదే చేపల పులుసు కూడా ఇది చేస్తారు కదా. అన్నిటికీ వేసుకోవచ్చు, చేపల కూరలకి మంచి స్మెల్ వస్తుంది బాగా. ఇంగువ కూడా వేస్తావా? అన్ని నువ్వుల నూనె ఒక 4 స్పూన్లు వేసాను. నువ్వుల నూనె ఇప్పుడు ఇది డైరెక్ట్ దాంట్లో వేసేసేయాలా? ఎండుమిరపచ్చి ఎంత అవసరం లేదా? ఏం అవసరం లేదు, అసలు ఏం అక్కర్లేదు. ఇది వేసేస్తే వేస్తే చాలు, టేస్ట్ బాగుంటది. అప్పుడు టైం సేవింగ్ కూడా కదా ఇదైతే. టైం సేవింగ్ బాగుంటది, టేస్ట్ బాగుంటది. ఈ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ సమ్మర్ లోపల ఈ ఒడుము చేయడం కూడా చెప్పించేసి. ఆవాలు కూడా ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి చాలా మంచిది అన్నమాట. మెంతులు, ఆవాలు అన్ని ఉంటాయి. సో ఇది అంటే డైరెక్ట్ వేసేసేయడం ఇంకేం లేదా? అప్పుడు ఇది టైం సేవింగ్ అందరికి. ఇప్పుడు టైం సేవింగ్ అన్ని వేసుకోవాలని లేకుండా పల్లెల్లో ఏంటంటే అన్ని ఒకసారి ఉంటాయి కాబట్టి చేసి పెట్టుకుంటారు. ఇంట్లో లేకపోయినా ఇది వేసేసుకొని చేసేసుకోవడం అంతే. మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ లాగా ఫ్రై అవుతున్నప్పుడు. సో ఇది ఎక్కువ మాడకుండా తగ్గించేసి సిమ్లో పెట్టుకోవాలి. మామూలు కరెక్ట్ గా చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ తిరగమాత అనమాట. ఏమి అవి ఇవి చేయకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది పప్పులో వేసేసుకోవాలి. ఇలా చిటపట్లాడిందా ఇప్పుడు పప్పులో వేసేయాలి. స్మెల్ భలే ఉంది. నూనెలో కొంచెం వేసేసి ఇలా తిప్పేసి చూడు ఇలా చాలా రుచిగా ఉంటది అన్నమాట. అసలు ఆ స్మెల్ తోటి శుభ్రంగా ఒక గిన్నెడు అన్నం తినేసేయచ్చు అనమాట. అంత టేస్ట్ గా ఉంటది ఈ వడిం వేసిన వల్ల. మంచి టేస్ట్ అన్నమాట. దీన్ని తమిళ్లో వడగం అంటారు కదా. వడగం అంటారు, తెలుగులో వడిం అంటారు. కానీ ఇది ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ అంతా ఆ షాప్స్ లో అమ్మరు. కానీ చెన్నైలో, తమిళనాడులో ఎక్కడైనా వడగం అమ్ముతూనే ఉంటారు అనమాట. షాప్స్ కూడా అమ్ముతారు, అమ్ముతారు అనమాట. అది చాలా బాగుంటది. ఇది అమెజాన్ లో కూడా అమ్ముతున్నారమ్మా. మేము రోజు ఆర్డర్ చేసాము. ఇది ఒక బిజినెస్ గా చేస్తున్నారు. ఈ బొడి 100 బాల్స్ ఇస్తే ఇంత రేటు, 50 ఇస్తే ఇంత రేట్ అని. కానీ ఇది చాలా కష్టం. అది కానీ 12 రూపాయలు పడుతుంది రేటు చెన్నై సూపర్ మార్కెట్ లో. ఇది మన ఇప్పుడు ఆన్లైన్ లో ఒక రోజు ఆర్డర్ చేసాము చెన్నైలో. ఆర్డర్ చేస్తే అది స్మెల్ అంత బాగాలేదు, కానీ నీరు చాలా బాగుంది స్మెల్ చేసింది. అంతేనా? ఇప్పుడు తెలు రావాలా? అక్కర్లేదు, ఇంకేం వద్దు. స్టవ్ కట్టేస్తున్నా. అంతేనా? సూపర్. సో మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.